హాయ్ అండి. ఈరోజు నేను ఎండి ముక్కలు కర్రీ చేస్తున్నాను. ఎండి ముక్కలు, గట్టి ముక్కలు అంటారు కదా, మేమైతే ఎండి ముక్కలు అంటామండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. దీన్ని పచ్చిగా ఉన్నప్పుడు క్లీన్ చేసి మనం ఎండబెట్టుకుంటే ఎండి చేపల్లాగా బాగా ఎండిపోతాయండి. ఎండి ముక్కల్లో ఎండి మాంసంలోనండి దోషం ఏమీ ఉండదంటారు. అలాగే వాతం చేయదు, ఆరోగ్యానికి చాలా మంచిది, మన శరీరాన్ని చాలా దృఢంగా చేస్తుందంటండి ఈ ఎండు ముక్కల కర్రీ. నేనైతే ఇప్పుడు కర్రీ చేస్తానికి ఎండు ముక్కలను ముందుగా నానబెట్టానండి వాటర్లో. అదే మన కుక్కర్లో వండుకుంటున్నాను కాబట్టి నేను మామూలుగానే నానబెట్టాను. మీరు కుక్కర్లో కాదు మామూలుగా వండుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని ఈ వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టుకుంటే బాగా మెత్తబడిపోతాయి. ఇప్పుడు కుక్కర్ పెట్టానండి. ఆయిల్ పోసి ఒక ఉల్లిపాయ, అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసి ఫ్రై చేశానండి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుని ఈ ఎండి ముక్కల్ని దానిలో వేసి ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేయటం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇవి నిదానంగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ నేను ఇప్పుడు కరివేపాకు కూడా వేసానండి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకున్నప్పుడు ఒక టమాటా కట్ చేసి వేసాను. అలాగే కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి మరలా దాన్ని ఒకసారి కలిపి మూత పెట్టాను. టమాటా కూడా వేసిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలండి. నేను 3 స్పూన్లు వేస్తున్నాను కారం. మీరు ఎవరికి తగ్గట్టుగా, ఎవరు టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు వేసుకోవచ్చు. ఈ కారం కూడా వేసి మరలా కొంచెం సేపు మగ్గిచ్చాను. ఇది మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకోవాలి, కర్రీకి సరిపడినంత వాటర్ పోసిన తర్వాత మనం ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవటమేనండి. కుక్కర్ మూత పెట్టి నేనైతే సిమ్లో 3 విజిల్స్ అయితే తీసుకొచ్చానండి. 3 విజిల్స్ వస్తే సరిపోద్ది. అంటే మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్ కానీ పెడితే మనకి లేట్ అవుతుంది. నేను సిమ్లో పెట్టాను. 3 విజిల్స్కి బాగా ఉడికిపోయిందండి మెత్తగా. ఈ 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను కుక్కర్ ఆఫ్ చేసి మూత తీసి మరలా కర్రీని కలియబెట్టి ఇప్పుడు దోసకాయలు వేస్తున్నానండి. దోసకాయలు ముందే వేసుకోకూడదు. ముందే వేసేసి మనం కుక్కర్ మూత పెట్టామనుకోండి దోసకాయ అనేది పేస్ట్ లాగా అయిపోద్ది. అందుకనే నేను ఈ టైంలో వేస్తున్నాను. ఇప్పుడు ఈ దోసకాయ వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉడికించానండి. ఇలా వేసుకుంటే దోసకాయ పేస్ట్ లాగా అయిపోకుండా కర్రీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. అలాగే కర్రీలో పేస్ట్ అయిపోయింది అనుకోండి ఆ టేస్ట్ మారిపోద్ది కర్రీకి. ఇలా ఉడికిన తర్వాత దోసకాయలు ఇప్పుడైతే మనం మసాలా పౌడర్ వేసుకోవాలి. మీరు ఏం మసాలా వాడుతున్నారో ఆ మసాలా అయితే వేసుకోవాలండి. కర్రీకి సాల్ట్ చూసుకున్నాను, సరిపోలేదు. మళ్ళీ కర్రీకి సరిపడినంత సాల్ట్ వేసి ఇప్పుడు మసాలా పౌడర్ వేస్తున్నాను. నేనైతే స్టార్ మసాలా వేస్తున్నానండి. ఈ స్టార్ మసాలా కూడా కర్రీస్కి చాలా బాగుంటుంది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇందులో అన్ని రకాలు వేస్తారండి. ఈ మసాలా కూడా వేసి మరలా కొంచెం సేపు ఉడికించాను మూత పెట్టి. చివరగా పుదీనా కొత్తిమీర వేసుకుని ఒక 1 మినిట్ ఉడికిస్తే సరిపోద్ది. మనకి బాగా కొంచెం పలసగా కావాలా చిక్కగా కావాలనుకునేది అది మన ఇష్టం. అలా ఉడికించుకొని కర్రీ ఆపేస్తే కర్రీ అయిపోయినట్టేనండి. ఈ గట్టి ముక్కల కర్రీ అయితే చాలా బాగుంటుందండి. ఎండు ముక్కలు గట్టి ముక్కలు అంటారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మన హెల్త్కి కూడా మంచిది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. దీనిలో ఏమైనా వేసుకోవచ్చు. వంకాయలు వేసుకోవచ్చు, చింత చిగురు వేసుకోవచ్చు, గోంగూర వేసుకోవచ్చు, వట్టి టమాటా అయినా వేసుకొని వండుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంది.
మీరు కర్రీ చేసేటప్పుడు కొంచెం చిన్న టిప్స్ పాటిస్తే కర్రీ అయితే చాలా బాగుంటుంది. కుక్కర్ లేదు, కుక్కర్లో వండుకోలేము అనుకున్న వాళ్ళు వేడి నీళ్ళలో నానబెట్టాలండి ఒక గంట పాటైనా. అప్పుడు చాలా స్మూత్గా అయిపోతుంది అనమాట, మటన్ లాగా. కుక్కర్ ఉన్న వాళ్ళు అనుకోండి అంతసేపు నానబెట్టన అవసరం లేదు, వేడి నీళ్ళు కూడా పోయిన అవసరం లేదు. చన్నీళ్ళల్లో కడిగేసుకుని మనం కుక్కర్లో వండుతాం కాబట్టి ఉడికించేయచ్చు. కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.